అయితే ఈరోజు మన సమావేశం ఒక పక్క పార్టీ మెంబర్షిప్ కూడా మనం సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి సంవత్సరం 2 ఏళ్లకు ఒకసారి మనం మెంబర్షిప్ ఒకసారి ఎన్యూమరేట్ చేసుకుంటున్నాం. భారతదేశ చరిత్రలో ఒక పద్ధతి ప్రకారం మెంబర్షిప్ ఎన్రోల్మెంట్ చేయడం, అదే మరి ఎన్నికలు పెట్టుకోవడం, మళ్ళీ సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంకొక విధంగా కూడా మీరు చూస్తే అనేక సందర్భాల్లో మనకు అనేక సంక్షోభాలు వచ్చాయి. ఎప్పుడు కూడా మన పార్టీలో ఉండే కార్యకర్తలు మాత్రం పార్టీని నమ్ముకొని ఉన్నారు. ఎన్నో త్యాగాలు చేశారు. ప్రాణాలు పోయినా లేకుంటే కుటుంబ సభ్యులు పోయినా పార్టీని మాత్రం వదిలిపెట్టలేదు. అలాంటి కార్యకర్తలు ఉండే ఏకైక పార్టీ ఒక్క తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకా ఏవే హామీలు ఉన్నాయి, అదే మరి అభివృద్ధి కార్యక్రమాల్లో ఏ విధంగా ముందుకు పోవాలో ఈ జనరల్ బాడీలో మనం సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఎన్నికలప్పుడు కొన్ని హామీలు ఇచ్చాం. మామూలుగా అయితే ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడానికి చాలా సమయం తీసుకుంటారు, కానీ 1 by 1 మనం అన్నీ చేసుకుంటూ వస్తున్నాం. ఈరోజు పింఛన్లు ఉన్నాయి. ఇటీవలే మన జన్మభూమి ఆ ఊరు కార్యక్రమం పెట్టాం. అందులో ఈ పింఛన్లు కానీ ఇవన్నీ కూడా మనం డిస్ట్రిబ్యూట్ చేశాం. ఫస్ట్ టైం మీరు ఒక్కసారి చూస్తే వితంతులు కానీ వృద్ధులకు కానీ ఇలాంటి వాళ్ళందరికీ కూడా 200 రూపాయల నుంచి 1000 రూపాయలు పింఛను పెంచాం. 5 రెట్లు పెంచాం. అంతేకాకుండా వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ 500 రూపాయల నుంచి 1500 రూపాయలు చేశాం. నేను ఇక్కడే నాయకులు ఒకటే చెప్తున్నాను. కొంతమంది నాయకులు అయితే 200 రూపాయలు పింఛనిచ్చి ఎన్నిసార్లు చెప్పుకున్నారంటే ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టు 10 ఏళ్ళు ఒక్క పైసా కూడా పెంచకుండా 200 రూపాయల పింఛనిచ్చి దాన్ని పెద్ద గొప్పగా కాంగ్రెస్ పార్టీ చెప్పుకున్న సందర్భాలు ఉన్నాయి. నేను ఈ విషయంలో మనం ప్రజలకు చాలా అండగా నిలబడ్డాం. ఇంకో పక్క నేను చూస్తే జన్మభూములు నేను గ్రామాలకు పోయినప్పుడు నేరుగా చూశాను. వాళ్ళ ఆర్థిక పరిస్థితులు చూసినప్పుడు చాలా బాధ కలిగేది. వాళ్ళకు ఆ 1000 రూపాయలు పింఛన్ వస్తూ ఉందంటే జీవితం పైన ఒక భరోసా, ఒక ఆత్మవిశ్వాసం. పిల్లలు లేకపోయినా పర్వాలేదు, పిల్లలు చూడకపోయినా పర్వాలేదు, నాకు 1000 రూపాయలు వస్తుంది, నేను బతికిపోతాను, నాకు ఏ ఇబ్బందులు రావని ఒక నమ్మకంతో ఆత్మవిశ్వాసంతో ముందుకు పోయే పరిస్థితి వచ్చింది.